ఉండవల్లిలో రాజధాని పేరుతో బలవంతపు భూసేకరణ చేస్తున్నారు సిఆర్డీఏ అధికారులు. రైతులు ఇళ్లకొచ్చిన సిఆర్డీఏ అధికారులు భూసేకరణ పేరుతో ఇంటికి నోటీసులు అంటించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు అడ్డుకుని పంట పొలాలను తొలగిస్తున్నారు అధికారులు. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. అశోక్, చెప్పండి, ఉండవల్లిలో రాజధాని పేరుతో జరుగుతున్న బలవంతపు భూసేకరణకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఉండవల్లిలో. మనం చూస్తూ ఉన్నాం, ఇది ఒక రైతుకు సంబంధించిన పొలం. పూర్తిగా రైతుల్ని పోలీసులు తాళ్లతో నిర్బంధించి, ఇదిగో మనకి కనిపిస్తున్న ఈ విజువల్స్, ఇక్కడ రైతుల్ని నిర్బంధించి ఇక్కడ రోడ్డు వేస్తున్నారు వాళ్ళ పొలాల్లో. ఒకవైపు మనం చూస్తున్నాం ప్రొక్లైనర్లు, మరొక వైపు పోలీసుల నిర్బంధంలో రైతులు ఉన్నారు. వీళ్ళని పూర్తిగా తాళ్లతో నిర్బంధించి వాళ్ళ పొలాల్లో అక్రమంగా రోడ్డు వేస్తూ ఉన్నారు. మనతో రైతులు ఉన్నారు. మేము ఎన్నో సార్లు వెళ్ళాం చంద్రబాబు దగ్గర మాట్లాడటానికి, మమ్మల్ని రానివ్వలేదు. ఇప్పుడు మమ్మల్ని కట్టి పడేసి మమ్మల్ని ఈ రకంగా మా రోడ్లు వేసుకుంటున్నారు. మా పొలాలు మేము ఆడవాళ్ళని మమ్మల్ని ఈ రకంగా చేస్తున్నారు. మాకు మగవాళ్ళు ఎవరూ లేరు, ఆడవాళ్ళని ఈ రకంగా చేస్తున్నారు మమ్మల్ని. మా పిల్లల్ని అక్కడ కట్టుబడేశారు. మమ్మల్ని పొద్దు నుంచి ఇలా అరాచకం చేస్తున్నారు పోలీసులు. మేము జగన్ దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరిగేది. మేము చంద్రబాబుని నమ్ముకున్నందుకు మాకు జరిగింది. మమ్మల్ని ఇలా చంపేసి పడేశారు. మమ్మల్ని చంపేయమనండి, మమ్మల్ని చంద్రబాబు చెప్పండి, మమ్మల్ని చంపేయమని చెప్పండి. మా పొద్దు నుంచి మంచినీళ్ళు ఇలా ఇది చేస్తున్నారు మమ్మల్ని అందరూ ఇలాగా. మమ్మల్ని చంపేయండి, మా పొలాలు తీసుకునే బదులు మమ్మల్ని చంపేయండి. అధికారులు ఏమంటున్నారు? ఏమనట్లేదు, అసలు ఏం చెప్పట్లేదండి. మేము వస్తే మమ్మల్ని ఇలా కట్టిపడేసి రోడ్డేసుకుంటున్నారు. ఇలా కట్టిపడేసి మమ్మల్ని, మా అబ్బాయిని అక్కడ కట్టిపడేశారు. మమ్మల్ని ఇలా కట్టిపడేసి రోడ్లు వేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఇలాగైతే ఎలాగండి? అసలు చంద్రబాబు చూడండి మమ్మల్ని ఏ రకంగా చేశాడో. ముందు మాట్లాడమంటే ఒక్క మాట మాట్లాడలేదు. మాకు ఎవరు చెప్పలేదు. ఆ చిన్ని కృష్ణ గారిని మీటింగ్ కి రమ్మంటారు, ఏమి చెప్పరు. ఇప్పుడు చూడండి మమ్మల్ని ఏ రకంగా రోడ్లు వేసుకుంటున్నారు. మమ్మల్ని కట్టిపడేసి రోడ్లు వేసుకుంటున్నారు. మా సవాళ్ళ మీద వేసుకోమనండి, ఇంకా మమ్మల్ని చంపేసేయమనండి. ఎందుకు వచ్చింది గాని ఈ రకంగా మొత్తం పొలం అంతా తీసుకొని మమ్మల్ని అడుక్కు తినమంటారా? మేమేం చేయాలి? అడుక్కు తినాలి. ఇంక ఇప్పటి నుంచి మా పొలం తీసుకున్నారు, ఇంకా మేమేం చేయాలి? ఇంకా మేము అడుక్కు తినాలి. మాకు మగవాళ్ళు కూడా ఎవరు లేరు. ఇంకా మేము ఉన్నది నేను, మా పాప, మా బాబు. ఇంకా రోడ్డు మీద పడి అడుక్కు తింటాం ఇంకా మా పని. ఇవ్వలేదు. మీకు సేకరణ కింద నోటీసు ఇచ్చారా? ఏమంటున్నారు అసలు అధికారులు? అధికారులు మాతో ఏం మాట్లాడట్లా. మేము వెళ్ళినప్పుడల్లా మీటింగ్ వచ్చారు, సంతకం పెట్టించుకోమంటున్నారు, పొమ్మంటున్నారు. మరి ఇది జరుగుతుందమ్మా, మరి మీకు తీసుకుంటున్నాం పొలం, ఇప్పుడు రోడ్డు వేస్తాము, మరి ఇంత తీసుకోండి అని ఏమీ చెప్పట్లేదు. వస్తున్నారు, మా లాయర్ తో మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. సరే లాయర్ మాట్లాడుతుంది కదా అని మేము ఊరుకున్నాము. ఇప్పుడు వచ్చి రోడ్లు మాకు చెప్పని కూడా చెప్పలేదు, ఇలా వేసుకుంటామని వేసేసుకుంటున్నారు. ఎన్ని గంటలకు వచ్చారమ్మా? 9ంటికి వచ్చాము. మేము 8:30 దాకా పొలంలోనే ఉన్నాము. ఆ లోపే మళ్ళీ అరగంటలోనే వేసేసారు, ఎన్ని కూల్ చేశారు. ఇప్పుడేమో వస్తే మమ్మల్ని ఇలా కట్టి పడేశారు. చంద్రబాబు ఈ రకంగా మరి చూడట్లేదో, మరి ఆయనకి కావాల్సింది రోడ్లే, ప్రజలు కాదు ఆయనకు కావాల్సింది ఓట్లు వేయించుకున్నాడు కదా. ఇంకెందుకు? ఇంకా మేము దేనికి పనికిరాము. ఇంకా మేము చచ్చినా ఒకటే ఆయనకి. మమ్మల్ని చంపేసేయమనండి ఇంకొకేసారి. మా భూమి తీసుకున్నాడు, మమ్మల్ని కూడా చంపేయమనండి. ఏంటి పరిస్థితి? ఎట్లా ఉంది ఇక్కడ? ఏం పరిస్థితి? అంతా రుబాబు అయిపోయిందండి. గవర్నమెంట్ అంతా రుబాబు. ఎవరి మాట వినే పని లేదు. రైతులు అంతా దోచులు తింగడానికి వచ్చారు ఇప్పుడు అధికారులు అందరూ. వీళ్ళే కొనుక్కొని వీళ్ళే అమ్ము తింగుతున్నారు, వీళ్ళే ఆస్తులు ఇచ్చేసుకుంటున్నారు అన్నమాట. అలాంటి వాళ్ళు ప్రభుత్వం ఎలా జరుగుతుంది? ఇప్పుడు రైతుల్ని సంప్రదించాలి కానీ సంప్రదించాలి, రుబాబుగా చేయడం కాదుగా. సంప్రదించి మేము ఇస్తాను పొలం, మేము ఇస్తామంటే అవతల భూమి అన్న కలపలేదు, లేదంటే మాకు కావాల్సిన రేటు మేము అడుగుతాం. మీరు అసలు రావాలిగా, మీరు వచ్చి మాట్లాడాలిగా. ఏమండి ఇంత ఇస్తున్నారు, ఇంత రాదు, ఇంత ఇవ్వాలని అడగాలిగా. అదేం అడగకుండా రుబాబు చేసి మా పోలీసు వాళ్ళని తీసుకొచ్చి కట్టగట్టుగా లాగి పారేసేసి ధ్వంసం చేస్తుంటే ఏం చేద్దాం? మా వీళ్ళ కోసం కొడుకుంది, వీళ్ళ కోసం మా తాతలు 30 సంవత్సరాలు ఇచ్చింది, వీళ్ళ కోసం సంపాదించింది. వీళ్ళ కోసం సంపాదించి అక్కడ పెట్టి వెళ్లారండి మా తాతలు. వీళ్ళంతా సంపాదించి రోడ్లు వేసుకోండి, చంద్రబాబు వచ్చి రోడ్లు వేసుకుంటాడు, వీళ్ళందరూ తినడానికి, పోలీసు వాళ్ళు తినడానికి, వీళ్ళు ఉండటానికి మా రోడ్లు, మా పొలాలు. వీళ్ళకి జీతాలు కట్టుకోవడానికి మరి ఒక్కొక్కరు పోలీసు వాళ్ళు ఎంతంత తీసుకున్నారు. ఒక్కొక్కళ్ళు ఆ చిన్ని కృష్ణ దగ్గర ఒక్కొక్కళ్ళు పిలిచి అడగాలి.
గవర్నమెంట్ న్యాయం చేయాలంటే అమ్మాయిని పిలిచి ఏంటమ్మా నీ పరిస్థితి అని నేను అడిగి చేయాలి. అంతేగాని రుబాబు తెగితే అలాగా ఎవరి చొప్పున ఎంతమంది చొప్పున తెగుతారా? రాత్రి ఆ సిఆర్డీ వాళ్ళు వచ్చి 8:30కి మాకు పేపర్స్ ఇవ్వబోతే 8:30కి వచ్చారని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే వాళ్ళు ఏమీ చేయలేదు మాకు. ఇప్పుడు వచ్చి మా పొలం దగ్గర అయితే మమ్మల్ని ఇలా కట్టేసేశారు. మేము పోలీస్ కేసు పెట్టినా గానీ మమ్మల్ని మా పిల్లకి మాకు రక్షణ కల్పించండి అంటే అదేమీ చేయలేదు. ఇప్పుడు పొలం దగ్గర అయితే మమ్మల్ని కట్టేసి పడేశారు. కేసు పెట్టారా మీరు? రాత్రి కేసు పెట్టాము. రాత్రి వెళ్ళి కేసు పెట్టాము. రాత్రి మా పిల్లకి మాకు రక్షణ కల్పించండి అని కేసు పెట్టి వచ్చాము. సిఆర్డీ వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నారని. ఇదిగోండి ఇప్పుడైనా మాకు రక్షణ లేదండి. ఈ రకంగా మమ్మల్ని చాలా దారుణమైన పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈమె మహిళా రైతు, ఈమెకి సంబంధించి కొంత పొలం ఉంది. అయితే పూర్తిగా పోలీసులు రోప్ వేసి ఆమెను బయటికి లాగేసి ఇదే పొలంలోంచి దౌర్జన్యంగా రోడ్డు వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. 2 ప్రొక్లైనర్లు ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. పోలీసులు ఉన్నారు, అడిషనల్ ఎస్పీ ఉన్నారు, డీఎస్పీ ఉన్నారు, సిఐలు ఉన్నారు. పూర్తిగా రైతుల్ని లాగేసి వాళ్ళ పొలాల్లోకి రోడ్లు వేస్తున్నారు. అయితే మహిళా రైతు ఒకటే చెప్తున్నారు, కనీసం మమ్మల్ని సంప్రదించలేదు. పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. పూర్తిగా మా స్థలాల్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి రోడ్డు వేస్తున్నారని చెప్తున్నారు. కొంతమంది సిఆర్డీ ఆఫీసర్లు కూడా వచ్చారు. వాళ్ళు దగ్గరుండి దౌర్జన్యంగా రైతుల పొలాల్లోకి రోడ్డు వేస్తున్నారు. పూర్తిగా ఉండవల్లిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ పంట పొలాలే కాదు, ముందు కూడా పూర్తిగా అరటి తోటలు ధ్వంసం చేస్తున్నారు. ఒకవైపు అలానే వంగ తోటలు ధ్వంసం చేస్తున్నారు. పూర్తిగా ధ్వంసం చేసి రైతుల పొలాల్లో నుంచి రోడ్లు వేస్తున్నారు. రైతులు సహకరిస్తామని చెప్తున్నారు, కానీ అధికారులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించి రైతుల్ని కనీసం మనుషులు కూడా చూడకుండా పోలీసులను అడ్డుపెట్టి మోకులేసి లాగి అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. దాంతోపాటుగా ఉండవల్లి రైతులు దాదాపు 2014 నుంచి పోరాటం చేస్తున్నారు. మా భూములు మేము ఇవ్వమని ఉండవల్లి గ్రామాన్ని రాజధాని 29 గ్రామాల నుంచి మినహాయించాలి, భూసేకరణ నుంచి మినహాయించాలని అనేక మార్లు సిఆర్డీ అధికారులతో పాటు కలెక్టర్ కూడా మెమరాండం ఇచ్చారు. కానీ ఇవాళ సిఆర్డీ అధికారులు పూర్తిగా పోలీసులను అడ్డం పెట్టుకుని రైతుల పొలాల్లో, రైతులు ఎవరైతే రాజధానికి పొలాలు ఇవ్వలేదో వాళ్ళ పొలాలను ధ్వంసం చేసి మరి రోడ్లు వేస్తున్న పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో, అంటే ఈరోజు శనివారం కాబట్టి కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదు కాబట్టి అధికారులు పక్కా ప్లాన్ తో పూర్తిగా పంట పొలాలను ధ్వంసం చేసి రైతుల్ని పోలీసులు పెట్టి బెదిరించి వాళ్ళని ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని మోకులేసి లాగేసి అత్యంత దారుణంగా వ్యవహరిస్తూ వాళ్ళ పొలాల్లోకి రోడ్లు వేస్తున్న పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది.